జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో గాయస్ ఇదిగోండి, ఈరోజు అయితే స్వామివారి యొక్క మా బుజ్జి గణేశుడి నిమజ్జన కార్యక్రమం అయితే కాసేపట్లో మొదలైద్ది. సో స్వామివారికి ఇలా పొద్దున్నే లేచి దీపారాధన చేసి ఇదిగోండి ఇది పెరుగన్నం అంటే నైవేద్యంగా పెట్టాము దద్దోజనము. చూసారా బుజ్జి గణపతి భలే ఉన్నాడు. మనం పండగ చేసుకుని తెల్లారి సోమవారం తీయాలనుకుంటే మళ్ళీ దీపారాధన చేసి మనకి ఉన్న పొలమ బాగా పెట్టేసి కానీ దద్దోజనం కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అది సోమవారం నైవేద్యంగా చేసి ఇంకా సోమవారం మనం నిమజ్జన కార్యక్రమానికి సిద్ధం చేసుకోవచ్చు. కాసేపట్లో మా బుజ్జి గణపతి అయితే నిమజ్జన కార్యక్రమం మొదలవుతాడు. సో ఆ వీడియో కూడా మీరు చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మా గణపతి అయితే నిమజ్జన కార్యక్రమానికి సిద్ధం అవుతున్నాడండి. గణపతికి మనం వినాయక పండుగ అయితే చేసుకున్నాం కదా, నెక్స్ట్ తెల్లారే మనం గణపతిని నిమజ్జన కార్యక్రమానికి చేసుకుంటాం కదండి. ఆ తెల్లవారు కూడా పొద్దున పూట ఉదయాన్నే దీపారాజన చేసి చక్కటి దద్దోజనం పెట్టి స్వామివారికి ఆ దీపారాజన కొండెక్కినాక అప్పుడు స్వామివారిని తీయాలండి. స్వామివారిని తీసినాక మనం స్వామివారికి మనం నదిలో అనేది కలుపుతాం కదా, చెరువులోనో నదిలోనో ఇలాగా. కొంతమంది విగ్రహాలు కనబెడతారు, కొంతమంది నదిలో చెరువులో అట్లా కలుపుకుంటారండి. అలా చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక తాంబూలం అనేది పెట్టాలండి. ఒక ఒక్క, 2 అరటిపళ్ళు, ఒక కానికని పెడితే అది గంగమ్మ తల్లికి ఇచ్చినట్టు లెక్కండి. అలా చేస్తేనే చాలా మంచిది. గణపతి కూడా ఆనందం చెందుతాడు. మనం గణపతి పెట్టేటప్పుడు ఎంత నీట్‌గా సదురుకుంటూ ఉండదో తీసేటప్పుడు కూడా అట్టాగే ఉండదండి. కానీ మనం గణపతి కాడ పెట్టిన పత్రిక మట్టికి ఏదైనా సరే అండి మొత్తం మన నదిలోనే కలిపేయాలి. అది ఏడ పడితే ఆడ ఎయకూడదు. మొత్తం మేము మటికి ప్రతి సంవత్సరం మా ఇంటికాడ చెరువుంది. మా పాతింటికాడ. అక్కడ చెరువులోనే కలిపేస్తామండి. అలాగే ఎప్పుడు ప్రతి సంవత్సరం అలాగే చేస్తున్నామని ఈ సంవత్సరం కూడా దూరమైనా సరే అక్కడికే ఎళ్ళామండి. కానీ అండి అసలు పొద్దున్నే హడావుడి మామూలుగా లేదు. పొద్దున్నే పని చేసుకొని మళ్ళీ ఇటు గణపతిని తీసుకొని మళ్ళీ అబ్బాయి ఆళ్ళ నాన్న ఎళ్లి రావాలి కదా! మళ్ళీ ఆళ్ళ పనులకు వాళ్ళు ఎళ్ళాలి కదా అండి. ఇక అందుకని పొద్దున్నే అయితే చేసేసుకున్నాం. పొద్దున్న దీపారాధన చేసి ఆ కొండెక్కినాక ఇంకా స్వామివారినైతే తీసుకొని ఇనసరుకున్నాం. మంగళమూర్తి మౌర్య, గణపతి బప్ప మౌర్య. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి. కొంతమందికి గణపతి వెళ్తుంటే ఊరేగింపులో సింధులేయాలని చాలా కోరికగా ఉండిద్ది. కానీ బయట జనాలు ఎయ్యాలంటే కొంచెం బిడింబిడింగా అనిపిచ్చిద్ది. అలా కొంతమంది కోరిక అనేది నెరవేర్చక అలా ఉండిపోయిద్దండి. మనం అక్కడే ఎయ్యక్కర్లేదండి. మన ఇంట్లో గణపయ్యని పెట్టుకుంటాం కదా! మన గణపయ్య నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మనం చేసుకోవచ్చు. అలా మా ఇంట్లో ఈ సంవత్సరం మట్టికి అలాహోలంగా స్వామికి మట్టికి సింధులేసుకుంటా చాలా చాలా నిమజ్జన కార్యక్రమం మట్టికి బాగా జరిగింది. చూడండి మీరు వీడియో ఎంత బాగుందో. అయితే అండి మా గణపతి ఊరేగింపు మట్టికి మేము చాలా బాగా చేసుకున్నాము. మా పిల్లల కోరికనేది నెరవేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అలా చిందులేయాలని ఆశ ఉంది. కానీ జనాల్లో ఎయ్యాలంటే వాళ్ళకి అదొక బిడుము. ఎయ్యడం మటుకు గణపయ్యకి మటుకు బాగా ఆలాహలంగా చేశారు. గణపయ్య కూడా చాలా సంతోషంగా ఇచ్చాడండి.
ఆ గణపయ్య ఆశీస్సులు మా కుటుంబం మీద, మనందరి ఫ్యామిలీ మీద ఉండాలని కోరుకుంటున్నాను అండి. మా స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఎలాగుందో మీరు చూసేసేయండి. మా కామెంట్‌లో మీకెట్లా నచ్చింది ఆ స్వామివారి ఆశీస్సులన్నీ మన మీద ఉండి, ఇప్పుడు ఈ ఏడు కన్నా మళ్ళీ వచ్చే ఏడు ఇంకా బాగా చేసుకోవాలని ఆ గణపతి పూజ మట్టుకి. అలానే కోరుకుంటున్నానండి. ఆ గణపతి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఎల్లవెల్లప్పుడు ఉంటాయండి. సరే అండి. చూడండి మా వీడియో మట్టుకి మా స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఎలా జరిగిందో చూసేయండి మీరు. की जय जय बोला गणेश महाराज की जय बोला गणेश महाराज की गणपति बप्पा मोरिया मंगलमूर्ति मोरिया రండి జై జై మౌర్య 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 జై జై ఆయన బండి ఎట్ట తిట్టాడు తెలియాలిగా జై గణేశ జై గణేశ జై గణేశ జై 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 కూర్చో గణపతి పండి వాహనం ఎక్కిన గణపయ్య నెత్తి పట్టుకుని కూర్చోరా నాన్నకి పట్టుకుపోమల్లద్ది जय बोलो गणेश महाराज की जय సో గాస్ ఇదిగోండి ఫైనల్గా అయితే స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం ముగిసింది. సో ఇప్పుడు స్వామివారిని నిమజ్జనం చేస్తున్నాను. ఇదిగోండి
మా బుజ్జి గణపతి, మా ఇంటి గణపతి, మా బుజ్జి గణపతి ఇప్పుడు స్వామివారి నిమజ్జనం అవుతారు.